ఫ్రెండ్స్, నా పేరైతే లక్ష్మణ్. 'దేవరా' మూవీ అయితే చూసాను. ఏం చెప్పాలో నాకైతే అర్థం కావట్లేదు. ఫీజులైతే ఎగిరిపోయినాయి. ట్విస్ట్‌లయితే చాలా ఒక 2, 3 అయితే పెద్ద ట్విస్ట్‌లయితే ఉన్నాయి. ఫస్ట్ స్టోరీ స్టార్ట్ చేస్తే స్టోరీ అనేదైతే స్టార్ట్ అయితది. డీసీపీ ఆఫీస్ నుండి అయితే స్టోరీ అయితే స్టార్ట్ అయితది. ఒక పెద్ద క్రిమినల్‌ని పట్టుకోవడం కోసం అనైతే వీళ్ళైతే స్టార్ట్ చేస్తారు స్టోరీని. ఆ క్రిమినల్ ఎళ్లి ఎక్కడ దాసుకోవాలి అని అయితే ప్రతి చోట వెతుకుతా ఉంటాడు. ఎక్కడ పోయి నేను దాసుకోవాలి, ఎక్కడుండాలి అని అయితే వెతుకుతా ఉంటే వెళ్ళి వాడైతే సముద్రంలోకెళ్ళి సముద్రంలో దాసుకుంటాడు. ఆ సముద్రంలోకి ఎవరు వెళ్ళడానికి కూడా భయపడతారు. అందరూ భయపడతారు. సముద్రంలోకెళ్తే మళ్ళీ తిరిగి రారని చాలామంది భయపడతా ఉంటారు. ఆ టైంలో మన దేవరా ఉంటాడు. ఆ దేవరా సముద్రంలో షిప్‌లో చేరి వాళ్ళైతే దొంగతనం చేస్తా ఉంటారు. దేవరాను, సైఫ్ అలీ ఖాన్ ఇద్దరైతే వాళ్ళైతే షిప్పులనైతే దొంగతనం చేస్తా ఉంటారు. అల్లున్న సామాను, అల్లున్న గన్స్ అన్నైతే వీళ్ళైతే తీసుకొని వీళ్ళ ఊరికైతే తీసుకొనైతే వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత ప్రకాష్ రాజ్ కూడా కలుస్తాడు. వీళ్ళు ముగ్గురైతే ఒక టీమ్‌గానైతే ఉంటారు. దేవరా, ప్రకాష్ రాజు, సైఫ్ అలీ ఖాన్ అయితే వీళ్ళు ముగ్గురు ఒక టీమ్‌లోనే ఉంటారు. ఒక ఊర్లోనే ఉంటారన్నట్టు. అట్లనే వాళ్ళు ఇక దొంగతనం చేసుకుంటూ బ్రతుకుతా ఉంటారు. ఒక ఆయుధ పూజ అనేది జరుగుతది. ఆయుధ పూజలో ఎవరు గెలిస్తే వాళ్ళ ఊరికైతే ఈ గన్స్ ఇవన్నీ అయితే తీసుకెళ్తారు. 4 ఊర్లు ఉంటాయి అన్నట్టు. అలా మన శ్రీకాంత్ వాళ్ళ ఊరు కూడా ఒకటుంటది. ఆ శ్రీకాంత్ వాళ్ళ ఊరికి వాళ్ళకు దొంగతనాలు చేయడానికి వస్తది, కానీ వాళ్ళకైతే యుద్ధం చేయడానికి రాదు. అయితే శ్రీకాంత్ అంటాడు కదా, మనమే ఎందుకు చంపుకోవడం, మనమే ఎందుకు యుద్ధాలు చేసుకోవడం, ఎవరు గెలిస్తే ఒక్కొక్కరికి ఒక్కొక్క ఊరికి ఆయుధాలు పంపిస్తే అందరూ మంచిగా బతుకుతారు కదా అని అయితే శ్రీకాంత్ అయితే అంటాడు. ఆ తర్వాత దేవరా అంటాడు కదా, నువ్వు వెనకటి రాజ్యాన్ని వెనకటి దాన్ని నువ్వు మార్చాలనుకుంటున్నావా అని అయితే మన దేవరా అయితే అంటాడు. ఆ శ్రీకాంత్, దేవరా అయితే వాళ్ళిద్దరు అనుకుంటారు. అప్పుడే మన సైఫ్ అలీ ఖాన్ కూడా ఒక్కొక్కరికి ఒక్కొక్క ఊరికి ఇద్దామని అయితే అనుకుంటారు. అనుకోని ఇద్దరికైతే ఫైట్ జరుగుతుంది. దేవరాకును మన సైఫ్ అలీ ఖాన్‌కి అయితే ఇద్దరికి ఫైట్ జరుగుతది. ఫైటు నైట్ నుండి తెల్లారగట్ల అలా మొత్తం తెల్లందాక జరుగుతూనే ఉంటది ఫైటు. చాలా పెద్ద ఫైట్ అది. ఆ ఫైట్‌లో ఇద్దరు కొట్టుకున్న తర్వాత ఇద్దరు ఇక వెళ్ళిపోతారు. ఎటోళ్ళు అటు ఇక ఇద్దరు వీక్ అయిపోతారు. ఎటోళ్ళు అటు వెళ్ళిపోతారు. వాళ్ళని తీసుకొని అయితే వెళ్ళిపోతారు. ఆ తర్వాత వాళ్ళిద్దరైతే వెళ్ళిపోతారు. కట్ చేస్తే మళ్ళీ వీళ్ళైతే దొంగతనంకైతే సముద్రంలోకైతే వెళ్ళిపోతారు. మళ్ళీ దొంగతనం చేయడానికైతే వెళ్ళిపోతారు. అప్పుడే షిప్‌లయితే వస్తా ఉంటాయి. షిప్పుల నుండి సామాను తీసుకుంటే ఆఫీసర్లు అయితే వాళ్ళనైతే పట్టుకుంటారు. పట్టుకొని ఏంటి మీరు ఈ పని చేస్తున్నారా అని అయితే వాళ్ళైతే అక్కడైతే షాక్ అయిపోతారు. ఆఫీసర్లు వీళ్ళని చూసి, దేవరాన్ని అయితే వాళ్ళని చూసి అయితే షాక్ అయిపోతారు. మీ పూర్వీకులు మన దేశం కోసం ఎలాంటి పని చేస్తారో మీకు తెలుసా? మీరేమో ఈడికొచ్చి సముద్రంలో ఈ షిప్‌లను దొంగతనం చేస్తున్నారు. మీ దేశం కోసం మీ పూర్వీకులు అందరూ ప్రాణాలు ఇచ్చారు. మీరెళ్ళి మీ పూర్వీకుల గురించి అయితే తెలుసుకోండి అని అయితే వాళ్ళైతే ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. అప్పుడు ఎక్స్‌ప్లెయిన్ చేయగానే ఇక దేవరాకైతే ఫీజులు ఎగిరిపోతాయి మొత్తం. ఇలా జరిగిందా అని అయితే అనుకుంటాడు దేవరా. మీ పూర్వీకులు ఎలాంటోలో అని తెలుసుకోండి అని అయితే ఆఫీసర్లు అయితే చెప్తారు. వీళ్ళు అక్కడి నుండి అయితే వచ్చేస్తారు. ఆడ కట్ చేస్తే దేవరాను అక్కడి నుండి అయితే వచ్చేస్తారు. వచ్చేసిన తర్వాత మళ్ళీ ఆఫీసర్లు ఇట్లా మళ్ళీ వస్తారు. వస్తే మన సైఫ్ అలీ ఖాన్ చంపేసే దేవరా అని అయితే వాళ్ళనైతే అంటాడు. అంటే వాళ్ళని ఎవరిని చంపేయకుండా వాళ్ళకి కావాల్సినవి వాళ్ళు తీసుకొని అయితే అక్కడ నుండి అయితే వెళ్ళిపోతారు. అక్కడ దేవరాది మంచి క్యారెక్టర్ అని అయితే అందరికీ తెలుస్తుంది. అక్కడ తెలియగానే ఇక వెళ్ళిపోతారు అక్కడ నుండి. వీళ్ళు సముద్రంలోకి వెళ్ళి మళ్ళీ తీసుకొని వస్తారు. ఆయుధాలు తీసుకొచ్చి మినిస్టర్లకైతే ఇస్తారు. వీళ్ళు తీసుకెళ్ళి మినిస్టర్లకి ఇస్తే మినిస్టర్లు అయితే మనీ ఇస్తారు వీళ్ళకు. ఆ టైంలో దేవరాకి తెలుస్తుంది అన్నట్టు, మీరు ఇవి తీసుకెళ్ళి వాళ్ళకి ఇస్తున్నారు కదా, వాళ్ళు ఏం చేస్తున్నారో మీకు తెలుసా? ఎంతోమంది అమాయక ప్రజల్ని చంపేస్తున్నారు, ఎంతోమంది ఆడపిల్లల్ని చంపేస్తున్నారు అని అయితే దేవరాకి అయితే తెలుస్తుంది. దేవరా వాళ్ళ ఫ్రెండ్‌ని కూడా చంపేస్తారు వాళ్ళు. అప్పుడు దేవరాకి అయితే ఫీజులు ఎగిరిపోతాయి. ఆ తర్వాత నుండి వాళ్ళ ఫ్రెండ్‌ని కూడా చంపేస్తారు. దేవరా వాళ్ళ ఫ్రెండ్‌ని కూడా చంపేయగానే అప్పుడు దేవరా ఫిక్స్ చేసుకుంటాడు. ఇలాంటి పనులు ఇక నుండి జరగకూడదు, జరగనివ్వను అని అప్పుడే ఇక దేవరా ఫిక్స్ అయిపోతాడు. అందరికి చెప్తాడు. ఇలాంటి పనులు ఇక్కడ నుండి మనం చేయకూడదు అని అయితే దేవరా అయితే అందరికీ వార్నింగ్ అయితే ఇస్తాడు. ఇచ్చి ఇక ఆ నుండి అయితే వెళ్ళిపోతాడు. అప్పుడే ఇక సైఫ్ అలీ ఖాన్ శ్రీకాంత్‌ని కలిసి వాళ్ళ చెల్లెలతో చెప్పి దేవరాని ఎలా అయినా సముద్రం కాడికి అయితే తీసుకురండి అని అయితే చెప్తారు. ప్లాన్ చేసి దేవరాన్ని అయితే సముద్రం కాడికి తీసుకొస్తారు. పెద్ద యుద్ధం లాంటి పెద్ద ఫైట్ అయితే అక్కడ జరుగుతుంది. చాలా పెద్ద చంపేసి అయితే సముద్రంలోకి అయితే వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయే ముందు చెప్తాడు, దేవరా ఉన్నంత కాలం ఇలాంటి పనులు అయితే జరగదు. ఎవరైనా సముద్రంలోకి వచ్చి ఇలాంటి పనులు చేయాలని అంటేనైతే నేనైతే వాళ్ళనైతే చంపేస్తాను.
నేను సముద్రంలోనే ఉంటానని అయితే సముద్రంలోకి అయితే వెళ్ళిపోతాడు దేవర. ఇక మళ్ళీ రాడు దేవర అని అయితే బయటికి. అప్పుడు సైఫ్ అలీ ఖాన్‌కి కోపం వస్తది. కోపం వచ్చి ఇన్ని రోజులు ఇంత దర్జాగా బతికిన మనము, ఇన్ని పైసలతోటి హ్యాపీగా ఉన్నాము. ఇప్పుడు మళ్ళా చేపలు పట్టుకొని, కిరాణా కొట్టు పెట్టుకొని బతకాలంటే మనం బతకలేమని అయితే ఒక ప్లాన్ అయితే చేస్తాడు. ప్లాన్ చేసి ఇంటర్వెల్ పడతది. ఆ ఇంటర్వెల్ పడ్డ తర్వాత ఇక దేవర కొడుకు అయితే వస్తాడు. దేవర కొడుకు వర అన్నట్టు. వర వాని పేరు. దేవర కొడుకు. వాడు పెద్ద పిరికోడు అన్నట్టు. దేవర ఎంత పవర్‌ఫుల్ క్యారెక్టర్ ఉంటదో వీనిది అంత నార్మల్ క్యారెక్టరు. ఆ క్యారెక్టర్ తోటి ఇక హీరోయిన్ ఉంటది. ఆ హీరోయిన్‌తో చుట్టూ తిరగడం, ఇక కొద్దిగా రొమాన్స్ ఉంటది. అలానే ఇక కామెడీ కొద్దిగా లైట్‌గా ఉంటది. అలా తిరుగుతా ఉంటాడు. తిరుగుతా ఉంటే కొన్ని రోజులకు శ్రీకాంత్ వాళ్ళ చెల్లెనైతే కొందరైతే ఏడిపిస్తా ఉంటే వీడైతే ఎళ్లి హీరోయిన్ అన్నట్టు. హీరోయిన్ ఈ ఏడిపిస్తా ఉంటారు. ఏడిపిస్తా ఉంటే మన వర ఎళ్లి వాడినైతే కొడతాడు. కొట్టగానే వాడు అక్కడనే చనిపోతాడు. చనిపోగానే ఇక వానికి భయమైతది. చాలా క్యారెక్టర్ చిన్న క్యారెక్టర్ అన్నట్టు వానిది చాలా భయంగా ఉంటాడు మన వర. అప్పుడు భయం భయ 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 భయపడతా ఉంటాడు. మన సైఫ్ అలీ ఖాన్‌కి ఈ వీడిని ఇలా చంపేశారని అయితే తెలుస్తది. తెలవగానే వీడు భయంతోటి మన ఎళ్లి అయితే పోయి వాళ్ళనైతే అడుగుతాడు. నన్ను క్షమించండి. నేను కావాలని చేయలేదు. వాడిని కావాలని చంపలేదు అనైతే వాడు పోయి అయితే వర అయితే పోయి వాళ్ళనైతే అడుగుతాడు. అడగగానే మన వీళ్ళు అక్కడ ఉన్నోళ్ళు చెప్తారు కదా! మేమొక దానికెళ్తున్నాము. నువ్వు కూడా మాతోటి రా. మా దాంట్లో కలిసిపో. మా టీమ్‌లో ఉండు అనైతే వీళ్ళైతే చెప్తారు. చెప్పగానే సరే అని వర గూడా అంటాడు. అది ఏంటిది అనంటే సముద్రంలోకెళ్ళి మనం మళ్ళీ దొంగతనాలు చేయాలి. దొంగతనాలు చేసి మళ్ళీ మనం హ్యాపీగా ఉండాలి అనైతే వానికైతే చెప్తారు. చెప్పగానే సరే అనైతే వీడు ఒప్పుకుంటాడు. ఒప్పుకోగానే మళ్ళీ దొంగతనం కోసం వెళ్తా ఉంటే వాళ్ళ అమ్మ అయితే వస్తది. దేవర వాళ్ళ అమ్మ అయితే వచ్చి, "నువ్వు మీ నాన్నకి ఎదురు వెళ్తున్నావా? సముద్రంలోకి వెళ్తున్నావా? మీ నాన్ననైతే నిన్ను కొడుకు అని కూడా చూడడు. అక్కడనే నిన్ను చూడగానే చంపేస్తాడు సముద్రంలోనే" అని వాళ్ళ అమ్మ అయితే చెప్తది. చెప్పగానే మన వరాహన్ అయితే భయపడుకుంటూ నేను వాళ్ళతోటి వెళ్తాను అని అయితే వెళ్తా ఉంటాడు. వెళ్తా ఉంటే ఆళ్ళకైతేనే ఒక ఫైట్ అయితే జరుగుతది. సముద్రం లోపట మన చాప ఎగిరేది సీన్ ఉంది కదా! ఆ చాపను పట్టుకొని అయితే మన వరాహన్ అయితే పైకి ఎగురుతాడు కదా! అది ఒక పెద్ద ఫైట్ అది బావుంటది. చాలా బావుంటది. అక్కడనే తెలుస్తది. ఒక్కొక్కరిని వాళ్ళను పట్టుకొని ఆ సముద్రంలోనే చంపేస్తా ఉంటాడు. ఎందుకు వీడు మనల్ని చంపుతున్నాడు ఎందుకు? వీడు మనల్ని చంపుతున్నాడు ఎందుకు? అని అయితే వాళ్ళందరూ అయితే అనుకుంటా ఉంటారు. కానీ అక్కడ ఒక ట్విస్ట్ ఉంటది. అందరిని చంపుకుంటూ వస్తా ఉంటాడు. ఒకడు పెద్దోడు ఉంటాడు. వాడిని కూడా చంపేస్తాడు. అందరిని చంపేస్తాడు. ఆ ఫైట్ చాలా బావుంటది. మనకు ఊర్లోకైతే వెళ్ళిపోతాడు. ప్రకాష్ రాజ్ అయితే వస్తాడు. వచ్చిన తర్వాత అక్కడనైతే ఒకటైతే పెద్ద ట్విస్ట్ ఉంటది. ఆ ట్విస్ట్ అయితే చెప్తాడు. ఏమని చెప్తాడు ఊర్లోకి అనంటే మన దేవర అయితే చనిపోయాడు. దేవర కొడుకే ఇప్పుడు దేవర క్యారెక్టర్ లాగానైతే దేవర్‌లాగా యాక్ట్ చేస్తున్నాడు. సముద్రంలోకి ఎవరు ఎళ్ళినా కూడా దేవర్‌లాగా ఎళ్లి లోపటికెళ్ళి వాళ్ళందరిని చంపేసి మళ్ళా వస్తున్నాడు. వచ్చి మన దగ్గరనైతే నటిస్తా ఉన్నాడు. ఇలా ఉంటున్నాడు. దేవర్‌నైతే ఇలా చేస్తున్నాడు. దేవర్‌లాగా చేస్తున్నాడు అనైతే వాళ్ళందరికి అక్కడ ఉన్నోళ్ళందరికైతే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాడు. మన ప్రకాష్ రాజ్ అయితే వాళ్ళందరికైతే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాడు అన్నట్టు. ఈ దేవర ఎప్పుడో చనిపోయాడు. ఆ చనిపోయిన తర్వాత దేవరలాగా నటించేది నీ కొడుకే అనైతే వాళ్ళ అమ్మకైతే చెప్తాడన్నట్టు ప్రకాష్ రాజు. ఎక్స్‌ప్లెయిన్ చేస్తాడు అక్కడ అందరికి. ఎవరు పోయినా కూడా సముద్రంలోకి ఎవరిని పోయినా కూడా మన వరాహనే ఎళ్లి అందరిని చంపేసి వస్తున్నాడు. దేవరలాగా చంపేస్తున్నాడు అని అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాడు. అప్పుడైతే బయటకొస్తారు. బయటకొచ్చిన తర్వాత అక్కడ ఇంకో ట్విస్ట్ ఉంటది. పెద్ద ట్విస్ట్. ఆ దేవరాని ఎవరు చంపారని అయితే వాళ్ళ అమ్మ అయితే అడుగుతది. అడగగానే వాళ్ళ అమ్మ అందరూ అడుగుతారు. మా దేవర ఎక్కడికెళ్ళిపోయారు? ఎవరు చంపారు? అని అయితే అడగగానే అక్కడ ప్రకాష్ రాజ్ అయితే ఒక ట్విస్ట్ అయితే ఓపెన్ చేస్తాడు. దేవరని చంపింది ఎవరో కాదు మీ కొడుకే వరాహనే చంపేశాడు అని అయితే చెప్తాడు. మన కట్టప్ప ఎలా పొడిచాడో బాహుబలిని అలానైతే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాడు. ఎక్స్‌ప్లెయిన్ చేయగానే అక్కడనైతే మన వరాహ కత్తి పట్టుకొని అయితే దేవర గుండెలనైతే పొడుస్తాడు. పొడవగానే అక్కడనే పార్ట్ 2 అని అయితే పడిపోతది సినిమా. ఇది సినిమా. లాస్ట్‌కైతే క్లైమాక్స్ అయితే దేవర కొడుకే దేవరాని చంపేశాడనైతే ఒక క్లైమాక్స్‌లో అయితే తెలిసిపోతది. పార్ట్ 2లో దేవర గురించి అయితే ఎక్స్‌ప్లెయిన్‌గా ఫుల్‌గా ఉంటది. పార్ట్ 2లో ఆ షిప్ గురించి షిప్‌లో వెళ్తుంటే షిప్ వాళ్ళు పట్టుకుంటే ఆఫీసర్స్ అందరూ చెప్తారు కదా! పూర్వీకులు ఎలా చేశారో, ఎంత దేశం కోసం ఎంత చేశారు అనైతే వాళ్ళైతే అప్పుడు అంటారు కదా! అదైతే ఇక్కడనైతే మనకు పార్ట్ 2లో అయితే ఉంటది. పార్ట్ 2లో మొత్తం దేవర గురించి అయితే ఉంటది. ఫుల్ భయంగా ఉంటది అదైతే. అది వెయిటింగ్ దానికోసం. ఇది 'దేవర' సినిమా. థాంక్ యూ సో మచ్. తప్పుగా మాట్లాడి ఉంటేనైతే క్షమించండి. ఫస్ట్ టైమ్ వీడియో తీస్తున్నాను. ఇలాంటి వీడియోస్ మన ఛానెల్‌లో వస్తాయి 'రామ్ లక్ష్మణ్ ఎంటర్‌టైన్‌మెంట్‌లో'. నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేయండి వీడియోని. లైక్ చేయండి.
ఓకేనా ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. జై హింద్.